చాలా మంది క్వాలిఫికేషన్ పైన ఫోకస్ చేస్తారు, ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేస్తున్నారు, కానీ స్కిల్స్ పైన ఫోకస్ చేయట్లేరు. సో నేను అబ్జర్వ్ చేసినటువంటి కొంతమంది స్కూల్స్ వాళ్ళు గాను, టీచర్స్ కావచ్చు, జాబ్స్ ఎవరైతే జాబ్స్ కి వెళ్తూ ఉన్నారో అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, సో క్వాలిఫికేషన్స్ ఏంటి, స్కిల్స్ ఏంటి అన్నది కొన్ని పాయింట్స్ దెన్ ఐ విల్ డిస్కస్ విత్ యూ. సో మై నేమ్ ఇస్ సురేష్ అండ్ హ్యాండ్లింగ్ ఎక్స్పర్ట్ అండ్ గ్రాఫాలజిస్ట్. సో జనరల్లీ ఈ క్వాలిఫికేషన్స్ అనగానే జనరల్ గా మనం స్కూల్ నుంచి మొదలు పెడితే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత బిఎడ్, అడిషనల్ కోర్సెస్ బీటెక్, దెన్ ఎంటెక్, దెన్ ఎల్ఎల్బి, దెన్ డిఫరెంట్ కోర్సెస్ దే ఆర్ కంప్లీటింగ్, రైట్? ఎవరైతే మంచి క్వాలిఫికేషన్ సంపాదిస్తున్నారో, ఎవరైతే మంచి క్వాలిఫికేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత వైల్ దే గో ఫర్ ద జాబ్స్, సో ఒక జాబ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఇట్ విల్ బి సపోర్ట్ ఫర్ యూ. బట్ ఈ క్వాలిఫికేషన్తో పాటు స్కిల్స్ అన్నది మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోలేకపోతున్నారు. ఈ స్కిల్స్ ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోలేరో సో ఖచ్చితంగా యూ విల్ ఫేస్ ద ప్రాబ్లమ్. వై? బికాస్ నీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఈ క్వాలిఫికేషన్తో పాటు జనరలీ కంపెనీ వాట్ దే విల్ థింక్, నీ దగ్గర నుంచి ఏమి కావాలి కంపెనీ నుంచి కంపెనీకి నువ్వేమి ఇస్తున్నావు అన్నదే ఇట్స్ అన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వై? బికాస్ నువ్వు ఏదైతే ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఏది అడుగుతూ ఉన్నారో దాని గురించి ఇన్ఫర్మేషన్స్ ఏంటి, నీ కమ్యూనికేషన్ స్కిల్స్లో, ఆ స్కిల్స్లో వచ్చేసి ఫస్ట్ నీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి అన్నది అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. సో నాట్ ఓన్లీ దట్ వన్, హౌ మచ్ ద స్కిల్స్ యూ హ్యావ్, సో సెకండ్ పాయింట్ దే విల్ అబ్జర్వ్. దెన్ థర్డ్ వన్, వాట్ ఆర్ ద యాటిట్యూడ్ యూ హ్యావ్, అంటే ఎలాంటి ఒక యాటిట్యూడ్స్, ఎలాంటి ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది నీ దాంట్లో ఉన్నది. సో నీ ఇక్కడ ఒక కంపెనీలో నువ్వు వర్క్ చేయాలి అని అంటే నీకు కావాల్సినది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సెకండ్ వన్, స్కిల్స్ అనేది బాగా ఉండాలి. సో నెక్స్ట్ వన్, ఒక కాన్ఫిడెంట్ యాటిట్యూడ్ అనేది, ఏదైనా కసిగా నేను పని చేయాలి కాన్ఫిడెంట్గా అన్నటువంటి ఇవి ఈ థింగ్స్, the 3 things they will be observe the HR, right? So once if you go for the qualification, అంటే క్వాలిఫికేషన్లో మనం ఎన్నైతే పుస్తకాలు చదువుతూ ఉన్నామో, ఎన్నైతే మనము క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుంటూ ఉన్నామో, కెన్ యూ అబ్జర్వ్ హియర్ చాలా మంది క్వాలిఫికేషన్స్తో పాటు జనరల్గా మీరు ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెడితే అప్ టు ది హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ప్రతి బుక్, ప్రతి టెక్స్ట్ బుక్, ప్రతి నోట్ బుక్స్ జనరల్లీ వాట్ యూ హ్యావ్ రెడ్ అన్నది మీ సైడ్కి ఇలా పెట్టుకుంటూ వెళ్తే మిమ్మల్ని మించినటువంటి బుక్స్ దెన్ యూ హ్యావ్ బిన్ రెడ్, బట్ హౌ మచ్ నాలెడ్జ్ యూ ఆర్ ఇంప్లిమెంటింగ్ అన్నది దెన్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. నో. సో ఫస్ట్ వన్, మీరు స్కిల్స్ పైన ఫోకస్ చేస్తూ క్వాలిఫికేషన్ పైన ఫోకస్ చేస్తూ ఎడ్యుకేషన్ స్కిల్స్ని ఎప్పుడైతే మీరు క్లబ్ చేసుకొని ఒక ఇంటర్వ్యూస్కి వెళ్తారో సో అక్కడ మీరు ఒక మంచి జాబ్స్ అనేది మీరు అచీవ్ చేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో టు గెట్ ద కమ్యూనికేషన్ స్కిల్స్, జనరల్ మన స్కిల్స్ అనగానే, నాలెడ్జ్ అనగానే సో ఫస్ట్ దాని కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరైతే లెస్ ఉంటుందో సో వాళ్ళు బుక్స్ అనేది ఎక్కువ చదవడానికి ప్రయత్నం చేయండి, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఎక్కువ చూడండి. సో నాట్ ఓన్లీ దట్ వన్, ఐల్ బీ కాన్ఫిడెంట్. సో మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాట్లాడుతున్నది టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ముంగట ఏదో ఒకటి మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మిర్రర్ టెక్నిక్ ఈస్ అన్ సచ్ అ గ్రేట్ టెక్నిక్ టు లెర్న్ ద స్కిల్స్. ఎప్పుడైతే మన కాన్ఫిడెంట్ లెవెల్స్ మన స్కిల్స్ పైన ఫోకస్ చేస్తాం, మిర్రర్ టెక్నిక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అని అంటే నీ ముంగట నువ్వు మాత్రమే ఉంటావు కాబట్టి నువ్వు మాట్లాడే విధానం అన్నది నీకు చాలా కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. సో ఇలాగ స్కిల్స్ అనేది మీరు ఎక్కువగా నేర్చుకోవడానికి ప్రయత్నం. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది సో ఖచ్చితంగా మీరు ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మీరు తప్పు మాట్లాడుతున్నారా, కరెక్ట్ మాట్లాడుతున్నారా అన్నది కాదు, కాన్ఫిడెంట్ అని ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఖచ్చితంగా అలాంటిది కమ్యూనికేషన్ రావాలి అని అంటే బుక్స్ పైన ఫోకస్ చేయండి. అట్లీస్ట్ లిజన్ ద English news channels along with that watch the English best movies like that, then the vocabulary, the words, then it will be helpful for you to increase the communication skills. Not only that one, managing skills. So managing ఏదైతే మీరు నేర్చుకున్న తర్వాత ఈ మేనేజ్మెంట్ అనేది, మేనేజింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే ఎలా మేనేజ్ చేయాలి అన్నది ఇలాగా ఇట్స్ అన్ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే టు గెట్ ద స్కిల్స్. ఎప్పుడైతే ఈ మేనేజింగ్ స్కిల్స్కి మన తాను లేకపోతే మన స్కిల్స్ ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా కష్టంగా అవుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ మేనేజింగ్ పైన మీరు ఫోకస్ చేయండి. సో ఈ మేనేజింగ్ అనేది మీరు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. యూ నీడ్ టు మేనేజ్ ఎవ్రీ వన్. సో మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడు ఏంటనే ఈ మేనేజింగ్ స్కిల్స్
మీలోనే ఉండాలి. సో నాట్ ఓన్లీ దట్ వన్, లీడర్షిప్ క్వాలిటీస్. సో లీడర్షిప్ స్కిల్స్ అంటే చూడండి, లీడర్షిప్ స్కిల్స్ అని, విజువలైజేషన్ స్కిల్స్ అని. సో నాట్ ఓన్లీ దట్ వన్, కమ్యూనికేషన్స్తో పాటు ఈ విజువలైజేషన్ స్కిల్స్ ఇలా చూడండి. ఏదైనా ఒక సినారియో ఏదైతే ఉంటుందో, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దట్ వన్ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. సో ఇలాంటివి కొంచెం స్టోరీ టెల్లింగ్, విజువలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా ఏదైనా నెగిటివ్ ఉంటే మాత్రం పదే సార్లు మన విజువలైజేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పాజిటివ్ ఏదైతే లైక్ వాట్ ఎవర్ యు ఆర్ విజువలైజ్, దెన్ పుట్ ఇట్ ఆన్ ద పేపర్ అండ్ స్టార్ట్ రైటింగ్ సంథింగ్ టు ఇంప్రూవ్ యువర్ లైక్ స్కిల్స్. సో ఆ విధంగా మనము లైక్ ఆ స్కిల్స్ పైన ఫోకస్ చేయొచ్చు. అందుకే వన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్కిల్ యూ కెన్ కిల్ ఎనీవన్ ఇన్ ద వరల్డ్. సో వన్స్ ఇఫ్ యూ కుడ్ నాట్ హ్యావ్ ఎ స్కిల్ సంబడి విల్ కిల్ యూ. అంటే ఎప్పుడైతే మీరు SKILLS skills, we can call it as a skills, right? Once if you remove like a yes అనేది మన ఫస్ట్ లెటర్ తీసేస్తే దెన్ ఇట్స్ నెక్స్ట్ వన్ ఇట్స్ గో ఫర్ ద కిల్స్. అంటే ఎప్పుడైతే మన స్కిల్స్ని ఎస్ తీసేస్తే మనం కిల్స్. అందుకే ఎప్పుడైతే మన స్కిల్స్ సంపాదించుకుంటే ఎదుటి వ్యక్తిని మనం చంపడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్కిల్స్ పైన ఫోకస్ చేస్తూ, సో నాట్ ఓన్లీ దట్ వన్, ఆ స్కిల్స్ ఒక్కటే కాదు, ఆ స్కిల్స్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. స్కిల్స్ అన్నది ఎవ్రీథింగ్ ఇట్స్ నాట్ గెట్ లైక్ అ వెరీ ఈజీ, ఓన్లీ టు ద ప్రాక్టీస్. చాలా మంది ప్రాక్టీస్ చేస్తేనే స్కిల్స్ అనేది ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కువగా మన ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉంటేనే కానీ, ఎక్కువ మనం నేర్చుకుంటూ ఉంటేనే కానీ మన స్కిల్స్ అనేది అవకాశం అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్స్ వచ్చేసి జనరల్ గా మనం ఒక క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకో క్లాస్ అయిపోతే ఇంకో క్లాస్ అలా కంటిన్యూస్ గా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి సో ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్స్ తో పాటు ఈ స్కిల్స్ కి ఎప్పుడైతే మీరు ఫోకస్ చేస్తారో దెన్ యూ కెన్ బి స్కోర్ ద లైక్ ఏ జాబ్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు మంచిగా నేర్చుకోవడానికి లైక్ తొందరగా మీరు జాబ్ కి సెలెక్ట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి సో ఖచ్చితంగా బీ ఫోకస్డ్ ఆన్ ద స్కిల్స్. సో క్వాలిఫికేషన్స్ ఎంతైతే మీరు ఫోకస్ చేసి, ఎంతైతే కష్టపడి ఎగ్జామ్స్ రాసి మీరు పాస్ కావడానికి ఎంతైతే లైక్ వర్క్ హార్డ్ చేస్తారో, సేమ్ దెన్ స్కిల్స్ కి మీరు అంతా వర్క్ హార్డ్ చేయాల్సిందే. ఎంత మీరు వర్క్ హార్డ్ చేస్తే అంతగా మీకు క్వాలిఫికేషన్ అనేది మీకు వాల్యూ అనేది ఇస్తుంది. కాబట్టి క్వాలిఫికేషన్ ఇట్స్ ఓన్లీ ఫర్ ద పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓన్లీ చూపించుకోవడానికి మాత్రం మన క్వాలిఫికేషన్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్ అని చెప్పేసి అంటే మనం కంప్లీటెడ్ మై డిగ్రీ, ఐఎమ్ కంప్లీటెడ్ మై బీటెక్ ఆర్ ఎంటెక్ అని మనం చెప్తూ ఉన్నాం. కానీ హౌ మచ్ ద నాలెడ్జ్ యూ హ్యావ్, హౌ మచ్ ద స్కిల్ యూ హ్యావ్, ది కెన్ బి ప్రజెంట్ లైక్ a few words in front of everyone అని అంటే లాట్ ఆఫ్ స్టేజ్ ఫియర్ దాన్ని కనిపిస్తుంది. ఇది చాలా మందికి ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో అట్లీస్ట్ బీ ఫోకస్డ్ ఆన్ ద స్కిల్స్. సో ఖచ్చితంగా స్కిల్స్ పైన ఫోకస్ చేయండి, విజువలైజేషన్ చేయండి, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన బుక్స్ చదవండి, న్యూస్ పేపర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. సో నాట్ ఓన్లీ దాని స్టోరీ టెల్లింగ్ అని చెప్పడానికి, ఎదుటి వ్యక్తి చెప్పడానికి ప్రయత్నం చేయండి. కాన్ఫిడెంట్ పెంచుకోండి. వన్స్ ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ విత్ స్పీకింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఖచ్చితంగా మీరు ఎక్కడ ఏ జాబ్స్కి వెళ్ళినా కానీ ఇంగ్లీష్ అనేది మేజర్. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంగ్లీష్ వర్బల్ ఇంగ్లీష్ ఎలాగే మనం మాట్లాడుతున్నామో అది దాని ద్వారానే మనకు ఖచ్చితంగా ద అదర్ పర్సన్స్ విల్ గివ్ ద జాబ్స్ ఫర్ అస్. కాబట్టి సో ఖచ్చితంగా ఇవన్నిటి పైన మీరు ఫోకస్ చేయండి. అట్లీస్ట్ కొన్ని టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టెక్నిక్స్ పైన ఫోకస్ చేయండి. సో ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు, పుట్ ఇట్ వన్ పేపర్, ఒక పేపర్ పెట్టి ఎక్కడ నన్ను డిస్టర్బ్ అవుతున్నాను, ఎక్కడ ఏం అసలు ఎందుకు నేను నేర్చుకోలేకపోతున్నాను, ఏది నన్ను స్టక్ అవుతుంది, ఏది నన్ను నెగిటివ్ లోకి తీసుకెళ్తుంది అన్నది ఒక్కసారి కూర్చొని పేపర్ పైన పెడితే వాట్ యు ఆర్ అన్నది యూ కెన్ బి విజువలైజ్ ఫస్ట్. స్కిల్స్ వర్సెస్ క్వాలిఫికేషన్, ఇంత క్వాలిఫికేషన్ సంపాదించాను, ఎందుకు నేను స్కిల్స్ పైన ఫోకస్ చేయలేకపోతున్నాను అన్నది ఒక పేపర్ పైన మీరు కూర్చొని కరెక్ట్గా పాయింట్స్ రాసుకుంటూ ఉంటే, ఎక్కడ మీరు స్టక్ అయ్యారో రాస్తూ ఉంటే, ఎక్కడెక్కడ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ప్రతి ఒక్కటి మీరు పాయింట్ టు పాయింట్ ఎప్పుడైతే మీరు రాయడం మొదలు పెడతారో అప్పుడు మీకంటే ఒక పాయింట్ అనేది దొరుకుతుంది. అయ్యో నేను ఇక్కడ పలానా ప్లేస్లో దెన్ ఐ డిడ్ ద రాంగ్ ఇన్ ద వన్స్ ఆఫ్టర్ కంప్లీట్ మై డిగ్రీ 2 years I waste my time, then once after completed my intermediate holidays I waste my time. If I learn the completely like a skills in the between the time, definitely సో ఖచ్చితంగా నేను ఎక్కువగా నేర్చుకునేవాడినేమో అన్నటువంటి ఆలోచనలు తర్వాత వస్తాయి. కాబట్టి సో వన్స్ దెర్ ఇస్ అ నో టైం, కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం, బీ ఫోకస్ ఆన్ ద స్కిల్స్, బీ ఫోకస్ ఆన్ ద లైక్ ఎడ్యుకేషన్ ఆల్సో. సో బోత్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండింటిని కలుపుకొని సో ఖచ్చితంగా మనం ఏదైనా ఒక బెస్ట్ కంపెనీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యూ విల్ గోయింగ్ టు గెట్ ద జాబ్స్. సో అక్కడ జాబ్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా హ్యాండ్ రైటింగ్ ఈజ్ అన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు రాసినటువంటి ఎవ్రీథింగ్ మీరు ఏదైతే లైక్ మైండ్ లో ఉంటుందో స్కిల్స్ ని, అది ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ ప్రజెంటేషన్ మీరు ఇచ్చేటప్పుడు కరెక్ట్ గా ప్రజెంటేషన్ కాన్ఫిడెంట్ గా యూ హ్యావ్ టు స్పీక్. సో మీరు అటు ఇటు చూడకుండా ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టి మీరు కరెక్ట్ కాన్ఫిడెంట్ గా ఎప్పుడైతే మీరు మాట్లాడతారో దెన్ ద క్వాలిఫికేషన్స్ కి స్కిల్స్ కి సంబంధించినట్టు రెండింటిని మీరు క్లబ్ చేసుకొని వెళ్ళినప్పుడు డెఫినెట్లీ యూ విల్ బి అ సక్సెస్ఫుల్ పర్సన్. యూ కెన్ గెట్ ద బెస్ట్ సాలరీ అండ్ యూ కెన్ బి సెలెక్టెడ్ ఫర్ ద పర్టికులర్ జాబ్ అన్నటువంటి లైక్ కాన్సెప్ట్ లో మనం చూస్తూ ఉంటాం. డోంట్ నెగ్లెక్ట్ ఇట్, బీ ఫోకస్డ్, బీ ప్రాక్టీస్డ్. సో మై నేమ్ ఈజ్ సురేష్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.